ఫ్యూచర్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ కోసం కర్టన్ రేజర్ చేయడం జరిగింది. సో ఫౌండర్ కిరణ్మయి మనతో ఉన్నారు. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటాము అని ఆవిడ చెప్తున్నారు. సో ఆవిడ మాటలను అడిగి తీసుకుందాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. అండ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. సో అందరినీ గ్యాదర్ చేయడము అండ్ ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది. సో ఈరోజు కర్టన్ రేజర్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దట్? సో కర్టన్ రేజర్ అంటే నాకు ఎప్పటి నుంచో ఉమెన్కి ఏదైనా చేయాలి అని చెప్పి ఉండే అండి. లైక్ మన సొసైటీలో ఇలాంటి పేజెంట్స్ చాలా పేజెంట్స్ ఉన్నాయి. కాకపోతే అగైన్ ఎవ్రీ పేజెంట్ ఇస్ డిఫరెంట్. అండ్ మా పేజెంట్ వచ్చేసి మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాజ్ ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్స్ హెల్త్. సో ఇది వచ్చేసి జస్ట్ పేజెంట్ వరకే కాదు, పేజెంట్ అయిపోయిన తర్వాత కూడా త్రూ అవుట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ టువర్డ్స్ the health and everything. అండ్ ఆల్రెడీ అంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎవరైనా పార్టిసిపెంట్స్ ఇందులో రిజిస్టర్? సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకి ఓన్లీ వెబ్సైట్ త్రూనే చేసుకోవాలండి రిజిస్ట్రేషన్స్. సో నేను ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో అన్ని ప్రమోషన్స్ చేస్తున్నాము. సో వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ మనం వెబ్సైట్లో వెళ్ళిన వెంటనే రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. సో డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇదొక ఆపర్చునిటీ చాలా గ్రేట్ అనే చెప్పాలి అందరికి యూటిలైజ్ చేసుకోవడానికి. అంటే ఎక్కువ మంది రిజిస్టర్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళలో నుంచి సెలెక్ట్ చేయాలంటే మెయిన్ కీ పాయింట్స్ మీరు ఏం చూస్తారు? సో మెయిన్ కీ పాయింట్స్ అంటే ఇప్పుడు ఆడిషన్స్లో మనకి ఒక 2-3 రౌండ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి టాలెంట్ రౌండ్, ఇంకొకటి ఇంట్రొడక్షన్ రౌండ్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఓవరాల్ పర్సనాలిటీ లైక్ వాక్ అండ్ ఎవ్రీథింగ్. సో దాంట్లో మనకి అంటే టాలెంట్ రౌండ్లో ఎంత ఓపెన్ అప్ అయ్యి యూనో ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. అండ్ దెన్ టాలెంట్ రౌండ్ అంటే ఏదైనా చేయొచ్చు, డాన్స్ సింగింగ్ అనే కాదు. సో ఎనీథింగ్ దే క్యాన్ డూ. అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. 70+ అబవ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. 30 to 40 ఒక కేటగిరీ, 40 to 60 ఒక కేటగిరీ, 60 అండ్ అబవ్ ఇస్ వన్ కేటగిరీ. అండ్ చాలా జోనర్స్లో చూస్తూ ఉంటాము, బిజినెస్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా. అండ్ ఉమెన్ అనే వాళ్ళు ముందుంటారు, బ్యూటీషియన్స్ కానీ, ఇలా పార్లర్స్ కానీ, జిమ్స్ కానీ ఇలాగా. సో మీరు ఇది కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో ఇది కండక్ట్ చేయడానికి అదే నేను చెప్పినట్టు నేను చాలా పేజెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. సో నా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేను అనుకున్నాను వై నాట్, అంటే నేను ఇంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. సో సొసైటీలో ఉమెన్కి ఏమన్నా చేయాలి అని చెప్పి, అంటే ఇలాంటి పేజెస్లో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది అంటే మన బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్ ఆస్పెక్ట్స్ అనేది బ్యాలెన్స్ ఉండాలి. సో ఎంతోమందిని కలవడం జరుగుతుంది ఈ జర్నీలో, లైక్ ఎంతోమంది ఉమెన్ని కలవడం జరుగుతుంది. అండ్ వీ గెట్ టు నో ఈచ్ అదర్ స్టోరీ. అండ్ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి మనకి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ మనకి వీక్నెసెస్, స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి పుష్ చేసే విధంగా కిరణ్మయి గారు ఒక మంచి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ ఈవెంట్కి సంబంధించి ఈరోజు కర్టన్ రైజర్ జరిగారు. సో కర్టన్ రైజర్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఒక వెబ్సైట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అండ్ కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ అవుతే మీ సెలక్షన్స్ అనేది 3 రౌండ్స్లో జరుగుతాయి అని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్ వల్ల ఏంటి అంటే ఒకరినొకరు ఇంటరాక్షన్ పెరిగి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఒక 1 more స్టెప్ అనేది కిరణ్మయి గారు చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు G16 మీడియా.